కొంపల కొంపలా మారిపోయి పాపం గంగయ్యనబడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి. మళ్ళీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కూర కబుర్లు చెప్పకోవా. ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నాం అంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేయటం. నువ్వు మట్టగెరసలా ఊరికి గింజుకుపోకు. విషయమేంటో ఎన్నాయి. నువ్వేమంటావు ముసలయ్య? రాయుడు బాబు, నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను, అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏళ్ళకి ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద 100 కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరేని ఆయన చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. 1 ఏడు కాదు, 2 ఏళ్లు కాదు, 15 ఏళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే, కానీ గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి, పెదల తల్లో నాలుకలంటోడు. అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 ఏళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడమైన. సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. ఏమంటారు? అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పి నా తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమైన తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాసు పలికే మీరు మనుషులు కాదు, రాక్షసులు. నోరు మూయి, ఏత పొగరమూతు మాటలు. ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడమైనది. రాముడు, ఇచ్చే కాజాలు. సరిగా లెక్కెడతావా? అయ్యా, అవరు ఘనంగా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం ధర్మాన్ని నిలబెట్టారు. ఇక మనం బయలుదేరామా? ఏమిటి? పంతులు చచ్చినాడా? ఏంటాడు చెప్పే ధర్మం? సొమ్ములేనాన్ని, సత్తులేనాన్ని లోకు చేసి అన్యాయం చేసి అన్ని చావగొట్టడం అంటారా మీరు చెప్పే ధర్మం? రేయ్, ప్రయాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సచ్చినాళ్ళారా. పదవ వెళ్దాం, పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు నోరు కూడా మోయించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిటా? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రజలిచ్చారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుడే ఇచ్చాడు. ఏమిటి? అర్థమైందా? పదపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 సార్లు ఆగిపోయింది. బండి 4 సార్లు బోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది. ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయనే ఉందమ్మా. నువ్వు దాని జోలికి పోకుండా ఉంటే నిక్షేపంగా ఉంటుంది. ఏమిటి లింగం గారు, వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి? చిన్న పిల్లవి, అంత పెద్ద విషయాలు. అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలసినట్టున్నావు. వెళ్ళి నీళ్లు వేసుకోమ్మా. లింగం గారి పెళ్ళవే ఇంకా నీళ్ళాడలేదు. పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళు వేసుకోవడం ఏంటి? అబ్బా, మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా. ఏమిటో పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక. ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు దులిపోయేది. ఈ దులుపుడు వ్యవహారం చూశారు.
ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగా? అయితే చెవుడు. దండాలండి. రారా గంగులు. మా బామర్ది పట్నం చెప్తూ పారం వచ్చాడండి. తమకి ఇచ్చేద్దామని వచ్చానండి. దేవుడురా నువ్వు. తీర్పు నీ తరపున చెప్పామని ఆనందంతో పారినట్టుకు చేద్దాం. సరే నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం ఇల్లు. వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయా కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చేవాళ్ళకి వచ్చి కూర్చుని పోతావు చలపతి. మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి. ఏమిటి? నా బొంద జాతకం. రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్నం వెళ్ళి ఆ యానాద్రావుడి పొలం చెక్కను నొక్కేయడానికి కోర్టుల చుట్టూ తిరగలేక తెస్తున్నాను. నువ్వు ఎక్కడ తస్తావు? ఏదో పారిని మింగేవు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి 4 డబ్బులు కనిపించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు. వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు. ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు.